firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I want to thank my mom, my dad, my coach, and every single person who just believed in me throughout this time. I think initially I was just playing, I just keep talking to myself. But towards the end, I was just quoting one scripture from the Bible because I had lost energy. I was very tired. I was drained. But one scripture that says, just stand still and God will fight for you. And that's what I did. I just stood there and He fought for me. మహిళల వన్డే ప్రపంచ కప్లో సెమీఫైనల్లో శతకంతో వీరబాదుడు బాది ఇండియాని గెలిపించినటువంటి జెమిమా రోడ్రిగ్స్ పై చాలా బాధాకరమైన ట్రోల్స్ చేస్తున్నారు. అసలు మీకు బుద్ధి ఉందా? ఇండియాని గెలిపించిన వ్యక్తిని పొగడాల్సింది పోయి తనని ఇంకా ద్వేషిస్తారా? తనేం చెప్పింది? జీసస్ తనను నడిపించి బలాన్ని పుంజుకునేలా చేసి నాకు మ్యాచ్ ఆడగలిగే శక్తిని ఇచ్చాడు అని చెప్పింది. దాంట్లో ఏం తప్పుంది? తన యొక్క విశ్వాసాన్ని, తన నమ్మకాన్ని చెప్పింది అంతే. అదే వేరే మత వ్యక్తి ఇలా వ్యాఖ్యలు చేసి ఉంటే మీరు ఒప్పుకునేవారు. ఎందుకంటే తనకు క్రిస్టియన్ కాబట్టి ఒప్పుకోవడం లేదు. వేరే మతం వాళ్ళు ఆడలేదు కాబట్టి తను కూడా ఆడకుండా మ్యాచ్ ఓడిపోయి ఉంటే సంతోషపడేవాళ్ళ? ఆలోచించండి. మత విద్వేషాలు రేపడం అంటే ఇవే.